సో ఓవరాల్గా అయితే మీరు సార్ ఎలా చెప్పాలంటే మీరు సార్ ఇన్విజిలేషన్ చేస్తున్నారు ప్రొఫెసర్ గారు. ఇప్పుడు అందరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు మానిటర్ చేస్తున్నారు కొంతవరకు, అంటే వాళ్ళ పనులు ఎంతవరకు ఉన్నాయి ప్రజల తరఫున. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ సూచనలు కొంతవరకు వింటున్నారు కదా సార్ వాళ్ళు? అంటే వాళ్ళు మీరని వేరు చేయడం కాదు సార్, మీరు గవర్నమెంట్ లో భాగం కాదు కాబట్టి, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగం, కీలక భాగస్వాములు, వారు కూడా గవర్నమెంట్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వింటారు కదా, వినకుండా ఏముంటారు కదా. గాలికైతే పోవని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేరవలసిన వాళ్ళ ఇవన్నీ కూడా కొంత దాన్ని అంటాం కదా, కరెక్ట్గానే దాని ప్రభావం ఉంటుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. మీరు ఇవన్నీ కాకుండా ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు సార్? ఇదే మీకు అంటే రోజంతా గడిచిపోతుందా ఈ సమస్యల్ని అధ్యయనం చేసుకుంటూ, పేపర్లు చూసుకుంటూ? ఎక్కువ సమయం ఇదే. ఇక వేరే ఏమన్నా ఉంటే పుస్తకాలు ఉంటాయి. అంటే ఈసారి ఖచ్చితంగా మంచిగా అనిపించి దుకాణంలో తెచ్చుకున్నవన్నీ అక్కడ టేబుల్ మీద ఉంటాయి కదా, అవన్నీ పూర్తి చేద్దాం అనిపిస్తుంది. లేకపోతే ఏదన్నా రాసే పని ఉంటుంది, ఏం లేకపోతే ఏదన్నా నచ్చిన సినిమా ఉంటే కొంతసేపు సినిమాలు చూస్తారు మీరు? చూస్తాను. ఎట్లాంటి సినిమాలు సార్? ఏవి సినిమా అంటే అవి ఎక్కువసేపు మనసులో నిలబడిన సినిమాలు చూస్తుంటా. కాసేపు చూసి మళ్ళీ ఇంకా అది ఇంకో సినిమా, కొద్దిసేపు డైలాగులు పని చేసుడు, ఆ పద్ధతిలోనే కానీ పూర్తిగా దృష్టి పెట్టి చూసేవి ఏం లేవు. గతంలో అయితే అట్లాంటి సినిమాలు బాగా చూసేది 70s లో. అప్పుడన్నీ ఆర్ట్ మూవీస్ వచ్చేది, అవి చూసి వాటిపై చర్చించుకొని అక్కడ సినిమా దాంట్లో టెక్నిక్స్ ఎట్లా అవంతా మాట్లాడుకునేది ఫ్రెండ్స్ కూర్చొని. ఈ మధ్యనేమో అట్లాంటివి లేవు. ఇప్పుడు యాక్చువల్లీ ఒక పెద్ద డౌట్ సార్, ఇప్పుడు జేఏసీ అంటే అందరూ భాగస్వాములు అందులో, అంటే అన్ని పార్టీలు ఉన్నారు, అందరూ వాళ్ళందరూ మీతో టచ్ లో ఉంటారా? లేవు, కానీ ప్రజా సంఘాలన్నీ ఉన్నాయి. గతంలో పార్టీలో ఉండి దీంట్లో పనిచేసిన వాళ్ళందరితో ఆ సఖ్యత ఉంది, మాట్లాడుకునే ఆ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంది. ఆ ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికైనా ఫోన్ తీసి ఎవరికైనా ఫోన్ చేయగలం, మాట్లాడగలం, ఆ ఇబ్బంది ఏం లేదు. సార్ తెలంగాణలో మీ అంచనా ప్రకారం, మీ అనాలిసిస్ ప్రకారం టీఆర్ఎస్ కాకుండా ప్రత్యామ్నాయ శక్తి కానీ ఇప్పుడు ఎందుకంటే ఎవరు ప్రతిపక్షం అర్థం కావట్లేదు, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఒక పక్క కాంగ్రెస్, కొంతమంది బీజేపీ, ఇక్కడ మన హైదరాబాద్ దగ్గర మన ఎమ్మెల్యేలు చూసుకుంటే సంఖ్యాబలంగా కూడా టీడీపీ, వీళ్ళందరినీ చూస్తే ఇప్పుడు ముందు ఎలా ఉంటాయి సార్ రాజకీయ పరిస్థితులు? స్ప్లిట్ అయిపోతుందా మొత్తం, లేక అంటే ఓట్ బ్యాంకు? ఇప్పుడప్పుడే ఏం చెప్పలేం, 6-7 నెలలు పోతే గానీ ఐడియా రాదు. అవును, ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే బలంగా అసంతృప్తి ఉంది ప్రభుత్వం మీద. వాళ్ళు సరి చేసుకుంటారా లేదా అనేది ఇంకా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది సార్. సార్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని మేము అలాగా పలకరిస్తూ ఉంటాం ఐడ్రీమ్ మీడియా తరఫున. సమస్యలు మీరు పంచుకుని చూసేవాళ్ళు చూస్తారు, ఖచ్చితంగా చూసి వాళ్ళు క్రియాశీలకంగా చేసినా చేయకపోయినా సమస్యలకు పరిష్కారం మీరు చెప్పే మాటల్ని విని డెఫినెట్గా ఆలోచిస్తారు. ఆలోచింపచేసే విషయాలు చాలా చెప్పారు ఈరోజు. ధన్యవాదాలు సార్. నమస్కారం.